ఈరోజు కొన్ని మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధ కలిగి దేవుని మాట వినాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఓకే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేను నా చేతిలో ఉండి విడిపించగల వాడు ఎవడో లేడు. ఎన్నో వచ్చిన 41:13. నీ దేవుడైన యెహోవా నాకు భయపడకము, నీకు సహాయం చేయదని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం లేదమ్మా. అమ్మ ఎన్నో చూడండి, దేవాతి దేవుడు అంట భయపడకము అని చెప్పి నీకు సహాయం చేసేదని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్యా ఈరోజు నీ చేతిని పట్టుకున్నానంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావు, నీ స్థితిగతులను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, చదువును బట్టి కావచ్చు, జాబును బట్టి కావచ్చు, పిల్లలను బట్టి కావచ్చు, భర్తను బట్టి కావచ్చు, నీవు ఏ బాధ ఏ భయముతో ఉన్నా దేవుడు అంటున్నాడు నువ్వు భయపడవద్దు అని చెప్పి నీకు సహాయం చేస్తానని చెప్పి కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీకు ఎందరో సహాయం చేస్తానని చెప్పిన వాడు పర్లా నీకు నేను సహాయం చేస్తాను, నీతో నేను ఉంటా, భయపడుకొని చెప్పిన వాడు ఎందరో ఉండొచ్చు, కానీ వాడు సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడు నీకు మాట ఇస్తే ఆయన సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి పట్టచాట దేవుడు కుమ్మరించేవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సహాయం చేస్తానంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? నీ కుడి చేతిని, ఇప్పుడు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటే దేవుడికి నీ కుడి చేతి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీకున్న భయములను చెడిపించాలంటే, ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ చెయ్యి ఎవరికి ఇవ్వాలి? బాధ్యతలుగా, అందరిని కట్టేవాడిగా, తాయితలు కట్టేవాడిగా, ఎవరికి ఇవ్వాలండి? సోచేపవాడికి అలా సర్వశక్తి అయినటి జీవగాంటిని బలిష్ఠుడైన ఆయన చేతిని నీ చేతిలో ఆయన చేతులకు అప్పగిస్తే ఎలాంటి అద్భుతం ఉంటుందంటే, ఎలాంటి కార్యాలు జరిగాయి అంటే, ఈరోజు ఆయన నీ చేతులు బలిష్ఠుడైన దేవుడి చేతిస్తే ఏ కార్యాలు జరుగుతాయో ఈరోజు ప్రాముఖ్యమైన 7 విషయాలు నేను చెప్పను, కానీ కొన్ని మాత్రం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినాలి. బలిష్ఠుడైన దేవుడికి నీ చేతులు అప్పగిస్తే ఆయన ఏం చేస్తారనేది నేను ఇక్కడ చూపిస్తాను. చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటే, అదొకనండి, నీ జీవితంలో నీ భయం చెడిపించాలని కోరుకుంటే, నీకు సహాయం చేయాలని కోరుకుంటే, నీవు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం లేదమ్మా. చెప్పడానికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఏ మనసు ఉండాలి? గాయాల మనసా, తిట్టే మనసా, అబద్ధాలే మనసా, బూతులాడే మనసా, ఇతర మీద నిందలు మోపే మనసా, సాక్షులు చెప్పే మనసా, ఏ మనసు ఉండాలి? అమ్మ ఇక్కడ చెప్పండి, ఏ మనసు ఉండాలి? వెనకున్న వారు చెప్తారు. ఏ మనసు ఉండాలంట? నాకేం పట్టదు చూడొచ్చిందండి, వెనకున్న చెప్తారు. ఏ మనసు ఉండాలంట? ఆయన బలిష్టమైన తగిన సమయంలో దేవుడు నేను వెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు
కలిగి ఉండాలి. తిట్టే మనసు కాదు, నిందలు మోపే మనసు కాదు, అబద్ధాలు ఆడే మనసు కాదు, కూతురు తిట్టే మనసు కాదు, లేక సాయం చెప్పే మనసు కాదు, గయాల మనసు కాదు. కానీ నీవు దేవుడి చేతికి నీ చేతులు అప్పగిస్తే నువ్వు దీన మనసు కలిగి ఉంటే తగిన సమయం అంటూ ఆయన వెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం లేదమ్మా. ఆయన హస్తాలు ఎలాంటి అంట? నేను హెచ్చించే హస్తాలంట. ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటండి? నీ చేతులను నిన్ను హెచ్చించే చేతులు అంటాడు. దేవునికి స్తోత్రం. హెచ్చించడం అంటే ఆయన తలగా నియమిస్తున్నారు కానీ తోకగా నియమించడు. పైవాడిగా ఉంచుతారు కానీ కింది వాడిగా ఉంచడు. అయితే నిన్ను కూడా ఆయన హెచ్చించాలంటే నీ చేతులను అనేకులు ఇచ్చేవారిగా చేయాలంటే ఆయన చేతి కింద దీన మనస్సు. దేవునికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఆ మనసు నీకుంటే ఆయనను హెచ్చిస్తాడు. చూడండి, దావీదు ఉన్నాడు. దావీదు ఆ యొక్క రాజు కాటానికి ఎక్కడో గొర్రెలు కాసేవాడు, అరణ్యంలో ఉండేవాడు. ఎక్కడో ఆయన సమాజంలో ఎన్నిక లేనివాడు, కుటుంబంలో ఎన్నిక లేనివాడు, తనకంటే ఇల్లు లేనివాడు. యేసయ్యకి దేవాది దేవుడికి తన చేతులు అప్పగించాడు కనుక దేవాది దేవుడు ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నాడు కనుక దీన మనసు కలిగి దావీదుని ఏం చేశాడండి? హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా హెచ్చించాడండి? అరణ్యంలో ఉండే దావీదు, గొర్రెలు కాసే దావీదు, కంపులో ఉన్న దావీదును తీసుకొచ్చి ఒకరోజున సింహాసనించి రాజ్యం ఇచ్చి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం వింటున్న దేవుడి బిడ్డ, ఈ మైకు ద్వారా వాక్యం వింటున్న దేవుడి బిడ్డ, దేవుడు కూడా హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతు కింద నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన చేతులు హెచ్చించే చేతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకంత మాత్రమే కాదండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంతో నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు కృప ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తాడంటండి? అహంకారంగా ఉన్నాడు గొలియాతు, గర్వించుకున్నాడు గొలియాతు. బలం ఉందని, కంశం ఉందని, గాలు ఉందని, కత్తి ఉందని, ఆయన హైటు పర్సనాలిటీ ఉన్నానని గర్వించుకున్నాడు. దీనైన దావీదుకి దేవుడు కృప ఇచ్చి ఆ యొక్క శత్రువును జయించి గొప్ప కనికరించాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ గొలియాతు వలె నువ్వు గర్వించుకుంటున్నావా? నీకు చదువు ఉందని, పదం ఉందని, పలుకుబడి ఉందని, జాతి ఉందని, ఆస్తి ఉందని, అంతస్తు ఉందని, జ్ఞానం ఉన్నాయని ఈ లోకంలో ఒకవేళ నీ కులమని దేని బట్టి నువ్వు గర్వించుకుంటున్నావు? దేవుడు నిన్ను హెచ్చించాలంటే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించేవాడు. హెచ్చించాలంటే ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉండి నువ్వు దీనుడుగా ఉంటే దీనుడు ఏం చేస్తాడంట? పెంట కుప్పలో ఉన్న దీనుడిని పైకి లేవనెత్తేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. పెంట కుప్పలో ఉన్న దీనుడిని పైకి లేవనెత్తేవాడు. అలా లేవనెత్తాలంటే నువ్వు దీనుడుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆయన చేతుల్లోకి వచ్చిన నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు, నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు దేవుడి కొరకు నీ చేతులు ఇవ్వగలిగితే, ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే ఆయన చేతులు నీ చేతులు పట్టుకోగలిగితే ఇది వెచ్చించే చేతులు ఆయన చేతులు. దేవునికి స్తోత్రం. యేసయ్య చేతులు ఎలాంటి చేతులు అంట? వెచ్చించే చేతులు. లోక రాసిన సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ నాయన అనే ఒక గ్రామంలో యేసయ్య ఆయన ఆ గ్రామానికి ప్రవేశించాడు. అక్కడ ఒక ఎరువురాలు ఉంది. ఒక్కడే ఒక కుమారుడి మీద ఎన్నో కళలు పెట్టుకుంది, ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ కుమారుడు చనిపోయాడు. అందరూ చనిపోయిన కుమారుని సమాధి చేయడానికి వెళ్తున్నారు, భూస్థాపన చేయడానికి వెళ్తున్నారు. యేసు అదే మార్గంలో వస్తున్నాడు. ఆ ఏడుపు ఎంతో తల్లి రోధిస్తుంది. అందరూ ఏడవ
యేసయ్య వచ్చాడు, అమ్మా ఏడవద్దని చెప్పాడు. వెంటనే చెప్పి పాడిన ముట్టగా చనిపోయిన కుమారుడు లేచి మాట్లాడసాగాడు. దేనికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఆ కుమారుడు ఆశలు పెట్టుకున్న కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుడికి యేసయ్య చేతులు తాకగా ఏమైందంటే అద్భుతం జరిగింది. చనిపోయిన బ్రతికాడు, అద్భుతం జరిగింది. సంతోషం, దుఃఖం పోయింది, ఆనందం వచ్చింది. ఒకవేళ నీ జీవితం కూడా శాపగ్రస్తంగా ఉన్నావా అంటే, మరణపు అంచులో ఉన్నావా, మరణపు పడకలో ఉన్నావా నీ జీవితంలో, లేక ఒకవేళ శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే, మరణపు పడకలోనే ఉంటే, మరణపు అంచులోనే ఉంటే అయిపోయింది అనుకున్నావా? నా స్థితి అయిపోయిందిగా, నా వ్యాపార పరిస్థితి అయిపోయింది, నాకు లాభం రాదు, నా ఎగ్జామ్ లాభం రాదు, నా చదువులో నేను జయమం పొందలేను, నాకు ఇక జాబ్ రాదు, నాకు వివాహం కాదు, నాకు బిడ్డలు కలుగురు, నా జీవితంలో వీళ్ళని కట్టించలేను, నా జీవితంలో నేను ఇది సాధించలేనని, నా పని అయిపోయింది అనుకున్నావా? ఆ యొక్క యెహోవా కుమారుడు చనిపోయిన ఆ కుమారునికి జీవించిన దేవుడు, అద్భుతము చేసిన దేవుడు నీ జీవితం కూడా అద్భుతం చేస్తానన్నాడు. సహోదరా, సహోదరి, యేసయ్య చేతులు అద్భుతము చేసి ఆయన ఆశీర్వదించి నిన్ను హెచ్చించే చేతులు. దేనికి స్తోత్రం. ఎప్పుడంట? తగిన సమయమందు. దేనికి స్తోత్రం. ఏ సమయం అంటండి? తగిన సమయమందు. అంటే ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలి, ఆ సమయం వరకు కనిపెట్టాలి. 11 సంవత్సరాలు ఆ యొక్క యోసేపు శ్రమలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలంట? 13 సంవత్సరాలు శ్రమల్లో ఉన్నాడు. సోదరులు ఉన్నారు, అన్నలతో శోధించబడ్డాడు, కొట్టబడ్డాడు, కూతురు నెట్టివేయబడ్డాడు, బాటసారికి అమ్మవేయబడ్డాడు, గౌరవ ఇంటికి బానిసగా అమ్మబడ్డాడు. అంత మాత్రమే కాదు, పోతీఫరు భార్యను శోధించబడ్డాడు. అంత మాత్రం కాదు, సంఖ్యలు ఏమడ్డాడు, శరసాలు ఏమడ్డాడు, చేయని తప్పుకి నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఏమైంది? ఒక సమయం వచ్చింది. పోతీఫరు ఒక కలిగిన కళ ఎవరు చెప్పలేకపోయారు. ఈ యొక్క కళతో కనే దర్శనం కనే వరం ఉంది యేసేపు కనుక ఆ కళభావాన్ని చెప్పాడు. అయ్యా, ఎవరు ఈ లోకంలో సైంటిస్టులు లేక మంత్రగాలు, లేకపోతే అనేక విధంగా శోధన చెప్పారు, ఎవరు చెప్పలేకపోయారు. ఈ కళభావం చెప్పామంటే ఈ యొక్క దేశానికి నీవే సమర్థుడివి, నీవే అధికారికులని ఆ రాజకీయ చేసి యేసేపుకి ఇచ్చినాడు. అంటే సమయం వరకు వేసించాడు. కనుకనే ఒక ఉన్నతమైన కార్యం జరిగించాడు దేవుడు, ఉన్నతమైన ఘనత ఇచ్చాడు. నీ జీవితం కూడా ఉన్నతమైన ఘనతను పొందుకోవాలంటే ఆ సమయం వరకు నువ్వు వేసి ఉండాలి, కనిపెట్టి ఉండాలి, దీనులుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అహంకారాన్ని వదిలించే దేవుడు దీనులకు కృపిస్తాడు. దేనికి స్తోత్రం. ఏ అర్థం కనబడుతుందా? సోదరా, సోదరి, దేవుడి యొక్క చేతులు ఏ చేతులు అంటే హెచ్చించే చేతులు. నిన్ను కూడా హెచ్చించాలంటే దీన మనసు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం లేదమ్మా, సపర్ణని స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చేతులు దేవాది దేవుని చేతులకు నీ చేతులు అప్పగించుకుంటే ఒకటి హెచ్చించే చేతులు అంట ఆయన చేతులు. దేనికి స్తోత్రం. ఏ చేతులు అంటండి? ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడంట. ఆయన చేతులు హెచ్చించే చేతులు. యేసేపుని హెచ్చించాడు, దావీదుని హెచ్చించాడు. నిన్ను కూడా హెచ్చించాలంటే నువ్వు దీన మనసు కలిగి ఉండాలి, దీనుడుగా ఉండాలి. అప్పుడే ఆయన చేతులు నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాయి. దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూపిస్తాను చూడండి. రెండో మాట పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 18వ కీర్తన 17-18. కీర్తన గ్రంథము. యేసయ్య చేతులు హెచ్చించే చేతులు చెప్పా. ఆయన చేయి పట్టుకుంటే నీ చేతులు హెచ్చించి ఆయన హెచ్చిస్తానని చెప్పా. మొదటి మాట. రెండో మాట చూడండి త్వరగా. ఉన్నత స్థానం నుండి 16వ వచనం. చెయ్యి చాపి
ఆయనను పట్టుకొనెను. దేనికి స్తోత్రం. అదేందో ప్రజలు వచ్చినదు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులే ఉండగా. ఎక్కడ ఉన్నారంటండి? బలవంతులకు పగవారు అంట. అమ్మా వినాలి, వినాలి మీరు ఈ వాక్యం ద్వారా. బలవంతులు మీకు ఎవరైనా పగవారు ఉన్నారా? మీ మీద విరోధులుగా ఉన్నారా? మీ మీద ఎవరైనా మీకంటే ఎవరైనా శత్రువుగా ఉన్నారా? బలిష్ఠులుగా ఉన్నారా? అయితే ఇక్కడ అంటున్నాడు దావీదు, దేవుడు అంటున్నాడు ఈ మాట ద్వారా. ఏమంటున్నాడంటే బలవంతులకు పగవారు బలిష్ఠులై ఉండగా ఆయన ఏం చేశాడంట? ఉన్నత స్థానంలో ఉండి ఆయన చేయి పట్టుకొని నన్ను తప్పించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దావీదు జీవితంలో సౌలు అనేక సార్లు సంపాదన ప్రయత్నం చేశాడు. ఆ దావీదు జీవితంలో ఆ కుమారుడు సంపాదనుకున్నారు. దావీదు జీవితంలో స్వార్థంలో కీడు కలగనుకున్నారు. కానీ దేవుడు అతని ప్రతి ఆ సమస్యలో ఉంచి తప్పించాడు ఉన్నత స్థానంలో ఉండి. దేనికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న దేవుడు బిడ్డ, దేవుడు నీ చేతులు దేవుని చేతికి ఇవ్వగలిగితే ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే తప్పించే చేతులు అండి. ఒకవేళ దేవుడే నిన్ను తప్పించాలి కదా. మనుషుని ఎంతమంది తప్పిస్తారండి? ప్రేమనది విన్నారా? దేవుడు తప్పించేవాడు. ఎలా తప్పిస్తాడు? ఏ విధంగా నిన్ను తప్పిస్తాడు? ప్రేమనది విన్నారా? ఈ వాక్యం ద్వారా అంటున్నాడు శత్రువు నుంచి, నీ పగవాడు చేతుల నుంచి తప్పిస్తాడు. నీ శత్రువు ఎవడో సాధారణగా, నీ శత్రువు ఎవడో మందరుగాడా? నీ శత్రువు ఎవడో చాలామంది వాడు మా మీద కన్నేశాడండి, మా వ్యాపారి మీద కన్నేశాడండి, మా పిల్లోడి మీద చదువుకున్న కనుక కన్నేశాడండి, మా అబ్బాయి చదవట్లేదండి, లేకపోతే మా వ్యాపారం కలిసి రావట్లేదండి, వ్యవసాయం కలిసి రావట్లేదండి, మా అబ్బాయి ఆరోగ్యంగా ఉంటలేదండి, మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంటలేదండి, మాకెప్పుడు రోగాలేనండి, వాడు చాలా వాడు ఎప్పుడు చేసి శక్తులను పంపిస్తున్నారండి, మంత్రాలు చేస్తున్నారండి, బాధిస్తున్నారండి అనుకుంటున్నావా? ఈ వాక్యం వింటున్న దేవుడి బిడ్డ, ఆయన హస్తము ఉన్నత స్థానంలో ఉండి దావీదుని తప్పించిన దేవుడు నిన్ను కూడా శత్రువు నుంచి తప్పిస్తాడు, మాంత్రిక నుంచి తప్పిస్తాడు, బంధకాల నుంచి తప్పిస్తాడు, శాతాల నుంచి తప్పిస్తాడు. ఆయన చేతులు తప్పించే చేతులు. దేనికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థానంలో ఉండి ఆయన చేతులు తప్పించే దేవుడు. దావీదుని తప్పించలేదు, నిన్ను తప్పించలేదా? షడ్రకు మిషాకు అబేద్నెగో తప్పించిన దేవుడు నిన్ను తప్పించలేదా? దానియేలును తప్పించిన దేవుడు నిన్ను తప్పించలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు ఆయన చేతులు ఉన్నత స్థానంలో నుండి నిన్ను తప్పించే చేతులు అంట. దేవునికి స్తోత్రం లేదమ్మా. అయితే ప్రేమనంటే బిడ్డ ఎలాంటి దేవుడు అంటే శత్రువు నుంచి, శాతవాద శక్తుల నుంచి, నీ పగవాడి నుంచి నిన్ను తప్పించి రక్షించే దేవుడు. దావీదుని ఎలాగ తప్పించాడు, నిన్ను కూడా అలా తప్పించాలంటే నీ చేతులు ఆయన చేతుల్లోకి రావాలి. ఎప్పుడైతే నిన్ను ఆయన నడిపించుకుంటావో అప్పుడు ఆయన చేతులు హెచ్చించుతాయి. ఒకటి, రెండోదిగా శత్రువు నుంచి తప్పిస్తాయి ఆయన చేతులు. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్తాను త్వరగా, సమయం తక్కువ కాబట్టి చూడండి. మూడో మాట 91వ కీర్తన 11వ వచనం. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించు. దేవునికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఎవరు ఆజ్ఞాపించారంట? నీ మార్గం అన్నింటిలో. ప్రేమను తెలిపినారా? నువ్వు ఏ మార్గంకి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు, ఏ పనికి వెళ్తున్నావు, ఏ జాబ్కి వెళ్తున్నావు, ఏ కాలేజీకి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ మార్గం అన్నింటిలో. కొన్ని కాదండి, ఏ మార్గానికి వెళ్ళినా దేనికి స్తోత్రం. నీ మార్గం అన్నింటిలో ఆయన చేతులు, నీ చేతులు పట్టుకోగలిగితే అన్నింటిలో ఆయన దూతల చేతులు అయి ఉండి ఏం చేస్తాడు? నిన్ను ఎత్తి పట్టుకుంటే ఆయన చేతులు ఏం చేస్తాడట? ఆయన దూతలు తమ చేతుల మీద నేను ఎత్తి పట్టుకుంటాయి. దేవునికి స్తోత్రం. ప్రేమను తెలిపినారా? ఇక్కడ దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది.
దేవుని వాక్యం తెలియజేస్తుందంటే నీ మార్గములో ఏ మార్గంలో ఉన్నావు, నీవెక్కడ ప్రయాణం చేస్తున్నావు, ఆయన దూతలను ఎత్తి పట్టుకుని నమ్ముచున్నావా? ఆయన దూతలను ఎత్తి పట్టుకుని నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే చేతులు ఆయన చేతులు. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డ అంటే ఈ వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడికి ఏం తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే ఆయన చేతులు నేను కాపాడే చేతులు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు ఎన్నుకున్న ఎంపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఇదిగో నేను నిన్ను కాపాడుతాని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఈ మార్గం అన్నింటిలో నేను కాపాడుతానని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? నా దేవుడు అంటున్నాడు, ఈ మార్గం అన్నింటిలో ఆయన గురించి తన దూతలకు ఆజ్ఞాపించి పాదములకు రాయి తగ్గకుండా కాపాడే చేతులు. దేవునికి స్తోత్రం. ప్రేమను ఏమంటారా? ఎందుకంటే ఆయన ఎంతగానో కాపాడుతుంటాడు. ఒకరోజు నేను కల్లిపాడు వెళ్తున్న సమయంలో యువతల ఆటో పెట్టి పల్లిపాడు చెట్లు దిగాను. అటు అవతలకి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసాను. అటువైపు నుంచి లారీ వచ్చేసింది. ఆయన అయిపోయింది అని చెప్పి చెడను వేగేశాడు. వెంటనే అక్కడ జనులు గుంపుకున్నాడు. నాకేమో ఎవరో ఒక మనిషి లాగి ఊతల నిలబెట్టి అనిపించింది. ఆయన డ్రైవర్ కూడా చచ్చిపోయింది అనుకున్నాను. జనం గుంపు కూడా ఏం లేదు, కంగు తినట్టు అయిపోయింది. అట్లా నిలబడ్డాను. ఒక మనిషి నన్ను పట్టుకొని పక్క నిలబెట్టి అనిపించింది. చాలా ఆయన అనుకున్నాడు, బాబు నువ్వు చచ్చిపోయానుకున్నాను చెప్పాను. డ్రైవర్ దిగి వచ్చి చాలా బ్రేక్లు అయితే టైర్లన్నీ మాడవలసిన చేశాయి. అంటే చూడండి ప్రజలారా, దేవుడు ఎంతో తన బిడ్డల్ని ఎంత కాపాడుతున్నాడు, తన సేవకులు ఎంత కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా రోజు వెళ్తున్న మార్గంలో కొందరికి యాక్షన్ జరుగుతున్నప్పుడు చూస్తుంటాం. అయ్యగారి మీద అనుకుంటాం, అయ్యా కొన్ని సందర్భంలో బస్సు కుదిందని బైక్ అని కారు అని యాక్సిడెంట్ అవుతుంటే చూసుకుంటూ పోతున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇంతగా ప్రయాణం చేస్తున్నాం, ఏదో ఒక రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నాం, ఏదో ఒక రీతిగా ప్రయాణం చేస్తున్నాం, కానీ దేవుడు ఎంతో కాపాడుతానని ఎంతో స్తుతించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఎందరో ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారండి, సీరియస్ కండిషన్ ఉన్నారండి, ఐసీలో ఉన్నారండి, వెంటిలేటర్ మీద ఉన్నారండి. కానీ దేవుడు నిన్ను అలా ఉంచలేదు, నిన్ను అలా ఉంచలేదు. ఒక సజీవుడిగా ఉంచాడు, ఆరోగ్యవంతుడిగా ఉంచాడు, దేవుడిని సన్నిధిలో స్తుతించే సౌభాగ్యం తెచ్చాడు. దేనికి స్తోత్రం లేదమ్మా. ప్రేమ ఏమిటా? ఈ మార్గం అన్నింటిలో ఉండి ఆయన చేతులు ఏం చేతులంటే కాపాడవాడు. హల్లెలూయా. ఎలా కాపాడతాడు? కొడుకోడు, నిద్రపోడు, కాపాడుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు, నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియను, నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన సువర్ణమై మారే
తెలుసు. జలములలో పైకి వెళ్ళినా అవి నీ మీద పారజాలవు, అగ్నిలో నువ్వు నడిచిన జాలలో నిన్ను కాల్చవు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్ని గుండం వేసిన జాలాన్ని కాల్చిన. ఎందుకు తెలుసా? ఆయన ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే కాపాడే చేతులు. ఎప్పుడు? మార్గములో కాపాడే దేవుడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకోడు, నిద్రపోడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కునికి నిద్రించే దేవుడు కాదండి, నిత్యము యెహోవా నీ ప్రాణము నిరంతరం కాపాడని 27వ కీర్తనలో రాయబడి ఉంది. 127వ కీర్తనలో. అయితే ప్రజలారా, నిరంతరం నీ ప్రాణము కాపాడువాడంట. ఏమండి, ప్రాణాన్ని కాపాడేవారు ఎవరన్నారా? ఈ లోకంలో ఈ ప్రాణాన్ని కాపాడుతానని ఎవరైనా ఉన్నాడా? ఈ ప్రాణాన్ని కాపాడే ఏ వ్యక్తినా గ్యారంటీ ఇస్తారా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుడా, నీ ప్రాణము ఏ డాక్టర్లు అంటారు, మా చేతులు ఏమేంటండి? ప్రాణం ఆయన చేతిలో ఉంది. ప్రాణాన్ని కాపాడే ఎవరు లేరు. నా దేవాది దేవునికి నీ చేతులు ఆయన చేతులు ఇస్తే, ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే, ఒకటి హెచ్చించే చేతులు, రెండోది ఆయన చేతులు తప్పించే చేతులు, మూడోది ఏంటంటే మార్గములో కాపాడే చేతులు. దేవునికి స్తోత్రం లేదమ్మా, హల్లెలూయా. మార్గములో కాపాడేవాడు దూతల చేత నీవెక్కడ ఉన్నా ఆయన చేతులు నిన్ను కాపాడుతున్న దేవుడు లేఖనము తెలియజేస్తుంది. చూడండి ప్రేమ దేవుడా, అందుకే 23వ కీర్తన 4వ వచనం అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయంలో నేను ఏ అపాయం నాకు ఎందుకు? ఆయన నన్ను కాపాడేవాడు అన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గాఢాంధకారపు లోయ చూడండి, దానియేలుకు సింహాల బోరులో తెలిసిన భయపడలా, పౌలు జీలో సరసన వేసిన భయపడలా, షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో వేసిన భయపడలా. అదవుతుందండి. అనేకమైనటువంటి శోధన వచ్చిన భయపడలా. ఎందుకు? వారిని కాపాడే దేవుడు, వారిని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో నీ కుటుంబాన్ని కాపాడుతానంటున్నాడు, నీకైతే సమస్తాన్ని కాపాడుతానంటున్నాడు. దేవుడు అలా కాపాడాలంటే ఆయనకి నీ చేతులు అప్పగించుకోవాలి, ఆయన నీ చెయ్యి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ బిడ్డారా, గుర్తుంచుకొని మరలాడుతూ వచ్చేవారు. ఒకటి, ఆయన చేతులకి నీ చేతులు అప్పగిస్తే ఆయన పట్టుకొని హెచ్చించే చేతులంట. రెండోది, శత్రువు నుంచి తప్పించే చేతులంట. మూడోది, మార్గంలో కాపాడే చేతులంట. 4వ మాట చూపిస్తాను, చూడండి. మార్కు రాసిన సువార్త 4వ మాట, మార్కు రాసిన సువార్త 1:40 వచ్చిన చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ఊని, నీకు ఇష్టమైతే అని శుద్ధిగా చేయగలమని ఆయనతో చెప్పిన. ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే వాడు శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి ప్రాముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అదవుతుందండి. ప్రాముఖ్య కుష్ఠరోగిని దేవుడు వెంటనే స్వస్థపరిచాడంటే, అమ్మ దేవునికి స్తోత్రం లేదమ్మా? ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం లేదమ్మా? హల్లెలూయా. యేసయ్య కుష్ఠరోగిని వెంటనే ఎందుకు స్వస్థపరిచాడు? డాక్టర్లు స్వస్థపరచలేదు, వైద్యులు స్వస్థపరచలేదు, తన కులస్తులు అతను స్వస్థపరచలేదు, తన బంధువులు అతను స్వస్థపరచలేదు. అందరూ కూడా ఎవరు కూడా తనకున్న డబ్బు, తనకున్న దేవుళ్ళు ఎవరు స్వస్థపరచలేకపోయారు. యేసయ్య ఎందుకు వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరచాడంటే, ఆయనలో ప్రాముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి అక్కడ. అది ఏంటంటే, ఆనాటి కాలంలో ఆయనకి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగులు ఊళ్ళోకి వచ్చే అవకాశము లేదు, ఊరి బయట ఉంచేవారు. ఒకవేళ ఊళ్ళోకి వచ్చాడా, రాళ్ళతో కొట్టి చంపాలి.
అలాంటి ఆజ్ఞ. అయితే ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? ఈ రోగంతో ఇక్కడ సత్య దానికంటే ఇదిగో దేవుడు పల మార్గం వస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరికి చనిపోయినా పర్వాలేదు ఏమనుకున్నాడంట, చనిపోయినా పర్వాలేదు అని చెప్పి, ఇక ఒకవేళ నేను ఆ మార్గానికి వచ్చినప్పుడు వాడు నన్ను కొట్టినా రాళ్ళతో కొట్టి చంపినా పడదా, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి యేసునందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. నేను చచ్చిపోయే పర్వా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఒక త్యాగం. ఈనాడు చాలా మంది త్యాగం లేదండి. దేవుడు నువ్వు స్వస్థపరచండి, నువ్వు త్యాగం చేయాలి. ఏంటి మా రాత్రి శనివారం ఎందుకమ్మా మీరు ప్రార్థన అయ్యా దూరమైంది అయ్యా, ఏమైందంట? దూరమైందంట. త్యాగంగా కుష్ఠరోగి ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఒకవైపు రోగం ఉంది, ఒకవైపు సముదాయం భయం ఉంది. ఈ రోగముతో సత్యదాని కంటే ఒకవేళ వాడు చేతిలో సత్యదాని కంటే సచ్చిన పరుల కానీ యేసునందుకు వెళ్ళాలని త్యాగం చేశాడు. ఆ త్యాగం చేశాడు కనుక ఆ త్యాగాన్ని దేవుడు చూశాడు. ఈనాడు కొందరు కులాన్ని ఆ కులం ఒప్పుకోదండి, దేవుడు నన్ను మందిరానికి రావాలంటే కులాన్ని త్యాగం చేయాలి. నీకున్నది నీకున్న బంధుత్వాన్ని త్యాగం చేయాలి. ఎప్పుడు లేని చూడండి, ఆదివారం ఆ రోజే వస్తాయండి, ఆ రోజే ఇంకో పనులు వస్తాయి, ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే ఎండరామని బట్టలని ఆ రోజే మీరు కాదండి మొదలు ఈ వారం ఒకరిని బట్టలని ఆ రోజే చూస్తారు, ఆ రోజే చుట్టాలు, ఆ రోజే మటను, ఆ రోజే చికెను, ఇంకేంటి అన్నీ ఆ రోజు. కాబట్టి ఇప్పుడు త్యాగం ఏంటంటే అమ్మో అయ్యగారు ఇప్పుడైతే పాత్ర వద్దనే ఇప్పుడే పాటలు పాడేది, ఇప్పుడే స్టార్ట్ చేసింది, ఇంక 10 పాటలు పాడాలి. పాప అయ్యగారు ఒక్కడు రమ్మ కొట్టుకుంటా పాటలు పాడుకుంటా పాడి చెప్పుకొచ్చింది దాకా పాడేయమంటే అప్పుడు ఇప్పుడు ఇంకా ఇంటికి 11ంటికి వస్తారు, 11:30కి వస్తారు, కొందరు సాక్ష్యాలు ఎప్పుడు వస్తారు. త్యాగం ఉందా? దేవుడిని స్వస్థపరచాలనుకుంటున్నావు, దేవుడిని బాగు చేయాలనుకుంటున్నావు, అది మరణమైన మరణకాల వ్యాధులైనా ఇలాంటి పరిస్థితులైనా దేవుడిని స్వస్థపరచాలని ఏం చేయాలి? నీలో త్యాగం ఉండాలి. నీ గుణాన్ని త్యాగం చేయాలి, నీ సమయాన్ని త్యాగం చేయాలి, నీ ప్రయాసాన్ని త్యాగం చేయాలి, నీ బంధుత్వాన్ని త్యాగం చేయాలి. నీలో సమస్తాన్ని త్యాగం చేసి దేవుడిని ఎదుర్కొంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు త్యాగం లేదు. ఏంది సులువుగా అయ్యారు మా కొరకు ప్రార్థన చేయండి, ఫోన్లో కానిపిస్తామండి. ఏం చేస్తారంట? దేవుడికి నీ కానికగా కావాల్సింది. దేవుడు నీ కానికలు కోరుకోవట్లా, నీ ఎంటికలు కోరట్లా, నీ దానములు కోరట్లా. దేవుడు కోరుకున్నది నువ్వు త్యాగం. నీ హృదయం కావాలి. నీ హృదయం లోపంలో ఉంచుకొని లోకాశలో ఉండి, పాపంలో ఉండి, అన్యాయంలో ఉండి, అక్రమంలో ఉండి, త్రాగుడు దూషణ ఉండి, నువ్వు మోసంలో ఉండి, నువ్వు త్యాగం చేయకుండా నన్ను స్వస్థపరచడానికి ఎలా స్వస్థపరుస్తారండి? కుష్ఠరోగి త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి త్యాగం చేశాడు. నీకు ఆ త్యాగం ఉందా? యేసయ్య ఎందుకు స్వస్థపరచండి? త్యాగం చేసి ప్రేమలేదనమాట. రోడ్డు ఏం చేశాడంటే ఆయన మోకాలు ఉన్నాడు. ఏం చేశాడండి? మోకాలు ఉన్నాడు. అంటే ఆయన ఇంటికి వచ్చి చలంటర్ అయిపోయాడు. ఆయన తను దేవుడికి సమస్తం సమర్పించుకున్నాడు. నీకుందా సమర్పణ? దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుడి మందిరానికి వస్తున్నావు, నీకు సమర్పణ ఉందా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డ సమర్పణ కావాలి. ఇదిగో ఈ పరిశుద్ధి నేను బ్రతకాలి, ఈ తీర్మానంతో నేను బ్రతకాలి, ఈ రోజులో నేను బ్రతకాలి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి. ఒక సమర్పణ. పుస్తకం ఏముంది? త్యాగం ఉంది. త్యాగంతో పాటు సమర్పణ ఉంది. అందుకే వెంటనే దేవుడు అతను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీలో కూడా ఆ త్యాగము, ఆ సమర్పణ ఉంటే యేసయ్య హస్తాలు కుష్ఠరోగిని స్వస్థపరిచిన హస్తాలు నిన్ను స్వస్థపరచగలుగుతాయి, నీ బిడ్డను స్వస్థపరచగలుగుతాయి. అదవుతుందండి, అద్భుతం చేయగలదు ఆయన హస్తం. ఇప్పుడు ఈ లోకంలో
యేసయ్య హస్తం కావాలి. దేనికి స్తోత్రం లేదమ్మా. మన విజయలక్ష్మి మానరావు గారు వాళ్ళ బాబుకి తలనొప్పి సంవత్సరం నుంచి తలనొప్పి వచ్చింది. మందులోనే దగ్గర స్కానింగ్ తీసినా ఏం లేదని చెప్తున్నారు. మన ఇంటి గ్రామం చెప్పారు, పోయాము చెప్పారు. ఈ సంవత్సరం నుంచి మందులు ఆడామండి, తగ్గట్లేదు, 24 గంటలు నొప్పి ఉంటుంది, ఆ తలనొప్పితో బాధపడతాం చెప్పారు. నేనన్నా ఈ వాక్యం చూపించారు. కుష్ఠరోగిని ఎంతని స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాను, నమ్ముచున్నావా? దేవుడు నిన్ను అప్పగించుకుంటావా అని చెప్పి ప్రార్థన చేసిన సంవత్సరంన్నర ఉన్న తలనొప్పి వెంటనే తగ్గిపోయింది. ఆమె దురాత్మ వెళ్ళిపోయింది, మంచి ఆరోగ్యం పొందుకుంది. మళ్ళా ఇక్కడ నుంచి ఆమె చదువుకోవడానికి ప్రార్థన చేయించుకున్నారు. దేనికి స్తోత్రం. సంవత్సరాల తలనొప్పి తగ్గిపోయింది, మరణ లేదండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేనన్నా ఈయన హస్తాలు కాదు, యేసయ్య హస్తాలని చెప్పాను. దేనికి స్తోత్రం. నేనన్నా ప్రేరణ ఏమిటా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని హస్తం నీ మీదకి రావాలి, దేవుడు నిన్ను స్వస్థపరచాలి. ఈ లోకంలో ఇప్పుడు దేవుని హస్తం లేకుండా ఒకవేళ నా హస్తం కావచ్చు, ఇంకా అయినా నీ హస్తం వచ్చి నీ మీద నీ తలని చేతులు పెడితే ఇంటికి ఊడిపోయి పడతా రావచ్చు, కానీ యేసయ్య హస్తం ఉంటే వెంటనే అద్భుతం జరిగింది. దేనికి స్తోత్రం. అర్థమవుతుందండి. నీకు స్వస్థత కావాలని ఎక్కడికో పరిగెత్తి అక్కడికి పోతే బాగుంటుందా, ఇక్కడికి పోతే బాగుంటుందా, లేదా అయ్యగారు చేతులు పెడితే బాగుంటుందా, ఈ అయ్యగారు చేతులు పెడితే బాగుంటుందా, ఎవరు చేతులు పెడితే నేను బాగుపడతానా, నేను స్వస్థపడుతున్నావు, ఎవరు చేతులు పెట్టినా స్వస్థ కాదు. యేసయ్య చేతులు పెడితే నీకు స్వస్థ జరిగింది. దేనికి స్తోత్రం. యేసయ్య చేతులు నీ హస్తమితికి రావాలి, నీ తలమితికి రావాలి, అప్పుడే స్వస్థత. కుష్ఠరోగిని వెంటనే దేవుడు యేసయ్య హస్తం పెట్టి బాగు చేశాడు. ఈ లోకంలో కోరుకోవాల్సిందంటే యేసయ్య హస్తం నా మీదకి రావాలని కోరుకోవాలి, అప్పుడే నీకు స్వస్థత. యేసయ్య హస్తం కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా నిన్ను కూడా స్వస్థపరచాలంటే నీలో త్యాగం ఉండాలి, నీలో సమర్పణ ఉండాలి. అదవుతుందండి. ఈ రాత్రి అని చెప్పి రాలేదండి. రాత్రి ఆటం వచ్చింది కొందరికి, పిల్లలు ఆటం వస్తారు కొందరికి, బంధుత్వం ఆటం వచ్చింది, కులం ఆటం వచ్చింది, మతం ఆటం వచ్చింది, మాంసాహారాలు చేపలు ఎన్నో ఈరోజు అదవుతుందండి. ఎన్నో రకరకాలుగా. కాబట్టి త్యాగం కావాలి. దేనికి స్తోత్రం. సమర్పణ కావాలి. కుష్ఠరోగిని 2 విషయాలలో సమర్పణ ఉన్నది, త్యాగం ఉంది. అందుకే దేవుడు స్వస్థపరిచాడు. నీలో ఒక సమర్పణ ఉందా, త్యాగం ఉందా? ప్రేమ ప్రతిదానికి సాకు చెబుతున్నావు, ప్రతి విషయానికి ఏదో విధంగా మొక్క చెబుతున్నావు, కానీ దేవుడు నేను చూస్తున్నాడు. యేసయ్య హస్తాలు ఏ హస్తాలంటే స్వస్థపరిచే హస్తాలు. దేనికి స్తోత్రం లేదమ్మా. సపడుదని స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఎన్నో రోజులు అయిపోతుంది, ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎన్నో నెలలు గడుస్తున్నాయి, నాకు స్వస్థత రాలేదంటున్నావు. కుష్ఠరోగికి స్వస్థత ఎన్ని గంటల పట్ల, రోజుల పట్ల, వారాల పట్ల వెంటనే ఎందుకు స్వస్థత ఇచ్చండి? అతడు త్యాగం చేశాడు, సమయాన్ని త్యాగం చేశాడు. తన బంధుత్వం కావచ్చు, తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడండి. చచ్చిపోయినా పర్వాలా ప్రభు కొరకు అలా త్యాగం చేశాడు. నీకున్న చిన్న నిందలు భరించలేవు, చిన్న సమస్యలు వస్తే భరించలేవు, చిన్న నిందలు వస్తే భరించలేవు, చిన్న శోధన వస్తే భరించలేవు. ఏం త్యాగం ఇది? కుష్ఠరోగులు ఏంటి? చనిపోయిన ప్రభు కొరకు చనిపోతా, ప్రభు దగ్గరికి చచ్చిపోయిన పర్వాలేదని త్యాగం చేసి వచ్చాడు. సమర్పణ కలిగి ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. మీ జీవితంలో ఈ వాక్యం వింటున్న దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచాలంటే మీరు కూడా త్యాగం చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలోకి వచ్చేటప్పుడు కానీ 10 గంటల కంటే 11 గంటలకు కొంత నీలో త్యాగం లేదు. త్యాగం అంటే సమయానికి రావడమే త్యాగం. అలాగే ప్రార్థన చేయడంలో త్యాగం చేయాలి. అదొక నేను ఏంది చేయాలి? దేవుడు ఇందాక చెప్పాడు, అయ్యగారు చెప్పాడు కదండి, కన్యత్వం మొదలుకొని 84 సంవత్సరాలు ఉపవాసం ఉంది. ఎన్ని సంవత్సరాలు అంట ఉపవాసం? మనం ఏం చేద్దాం? ఇప్పుడు లేదు, 40 సంవత్సరాలు లేవు, ఉపవాసం అంటే నేను ఉపవాసం ఉన్నారా? 40 సంవత్సరాలు లేవు,
నేను ఉపవాసం ఉన్నానా? నా వయసు అయిపోయింది, ఇప్పుడే అయిపోయిందా? ఆమెకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 84 సంవత్సరాలు రయ్యం బదులు ఉపవాసం రాబడి. మనం వారానికి ఒక రోజు ఉపవాసం అంటే ఏం చేస్తున్నారు? వారానికి ఒక రోజు ఉపవాసం అంటే ఒక పూట తిని వస్తారు, ఒక పూట టిఫిన్ చేసి వస్తారు. అదే ఆమె ఏం చేసింది? రయ్యం బదులు దేవునికి స్తోత్రం, ఉపవాసం ఉంది, ప్రార్థన ఉంది. 84 సంవత్సరాలు దేవుడికి సేవ చేసిందంట. దేవునికి స్తోత్రం. నీకు 84 సంవత్సరాలు రావాలిగా, అర్థవుతుందండి? వచ్చిందా? వస్తే ఉపవాసం అనుకోండి, 84 సంవత్సరాలు వచ్చి. అర్థవుతుందండి? దేవునికి స్తోత్రం. దేవుని లేఖనమే తెలియజేస్తుంది, యేసయ్య చేతులు ఎలాంటి చేతులు అంటే హెచ్చించే చేతులు. రెండోది శత్రువు నుంచి కాపాడే చేతులు, తప్పించే చేతులు. మూడోది మార్గంలో కాపాడే దేవుడు, కాపాడే చేతులు. నాలుగో చేతులు ఏంటంటే స్వస్థపరిచే చేతులు. దేవునికి స్తోత్రం. పుట్టి వారికి ఎంటిని స్వస్థతనిచ్చాడు. తన ఎత్తుకు వచ్చిన వారందరినీ హస్తం పెట్టి స్వస్థపరిచాడు. నిన్ను కూడా ఆయన స్వస్థపరచగలడు, నీవు కూడా త్యాగం చేసి సమర్పణ కలిగి ఉంటే. కాబట్టి ఇంకా 3 విషయాలు దేవుడి చిత్తమతో వచ్చాము చెప్తాను. దేవుడి మాటలు దీవించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనుకున్నాను, ఇంతవరకు మాటలు వాక్యం బయటపరుచుకున్నాను. ఇంతలో ఉన్న వాక్యం విన్నారు వాళ్ళందరినీ దీవించండి, సంఘం వీళ్ళందరినీ దీవించండి. అయ్యా మీ చేతుల్లో శక్తి కలిగిన చేతులని, మీ చేతుల్లో ప్రభువా అయ్యా హెచ్చించే చేతులని, మీ చేతుల్లో ప్రభువా అయ్యా తప్పించేసి ఉన్నతమైన స్థలం నుంచి తప్పించే చేతులని, మీ చేతులు మార్గంలో కాపాడే చేతులని, మీ చేతులు స్వస్థపరిచే చేతులని 4 విషయాలు మీరు తెలియజేశారు. ఎందరైతే యూట్యూబ్లో వాక్యం విన్నారు వారిని దీవించండి, వచ్చిన బిడ్డలను దీవించండి. మీ నామంలో ప్రతి ఒక్కరిని కాపాడండి. ఉన్నతంగా ఆశీర్వదింపబడి యేసు నామములో ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.